యవ్వనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి, ఉండేది నీకు రెండే నాళ్ళోయి, చేజారిపోతే మరి మరి రాదోయి. యవ్వనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి చాతుర్యం, ఏమి నాట్యం. ఆహా, నాన్నే అనుకుంటే కవిత్వంలో నాన్ననే తలదన్నేవరా నాయన. నేను తెచ్చిన ఫోటో చూడకుండానే పిల్లను వర్ణిస్తున్నావే. ఫోటో ఏమిటమ్మా? ఇదిగో శారదాంబ గారు అమ్మాయిది. ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని శారదాంబ గారు. ఓహోహోహో, ఎవరి అప్సరస? దేవలోకంలో నుంచి దిగివచ్చిన దేవకన్య, పాతాళంలో నుంచి పైకొచ్చిన పాపకన్య. ఎవరమ్మా? నాకు తెలుసు, నాకు నచ్చిన పిల్ల నా పిచ్చి తండ్రికి నచ్చుతుందని. ఏమి సౌందర్యం, వెదురు బొంగు లాంటి శరీరం, బురద పాము లాంటి చేతులు. అమ్మా ఇదిగో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కు పనికొచ్చి చక్కని పలు వరస. చాలే నీ కవిత్వం, నువ్వు ఆ తండ్రి కొడుకువే కదూ. ఏమన్నాడు అబ్బాయి? ఏమంటాడు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అయ్యగారి చమత్కారమే అబ్బాయి గారికి వచ్చింది. అంత వెక్కిరింపు వేళ కోడమును. అది కాదే, ఫోటో చూపించావని వాడి కోపం వచ్చి ఉంటుంది. అంటే తిన్నగా పిల్లనే చూపించలేనని దాని అర్థం. ఇటువంటి గ్రహించడానికి కాస్త కవి హృదయం కావాలే, కవి హృదయం. జ్ఞాపకంలే, ఆనాడు మన పెళ్లి చూపులకి నీ ఫోటో చూపించేసరికి చిచ్చి అన్నాను, ప్రత్యక్షంగా నిన్ను చూసేసరికి అబ్బో అన్నాను. జ్ఞాపకంలే, అబ్బాయి కూడా అంతే. చాలండి, మరి చిన్నతనం ఎక్కువైపోతుంది. అది కాదే, రేపు అబ్బాయిని తీసుకువెళ్లి పెళ్లి కూతుని స్వయంగా చూపించు, వాడికి నచ్చుతుంది. సరేలేండి. ఎవరది? వచ్చావా శంభ? ఆమె కనిపించిందా? కనిపించింది అండి, పట్టుకొని వదలకపోతాను. వెంట వచ్చిందా? వచ్చిందా? తరుముకొని వస్తే. ఎక్కడుందిరా? ఏడుందో నాకు తెలియదు కానీ ప్రాణాలు మాత్రం పెరిగి పారేసిందండి. ఏమిటా అది? కుక్కండి, డాగ్గు. ఏడిసేలా డాఫుల్, నువ్వు వెళ్ళి పని ఏమిటి, చేసుకొచ్చిన పని ఏమిటి? అదే చక్క చేసుకొచ్చానులే బాబు. కాయపుండ? కాయ కాదు, ఇటు పండు కాదు, కొంచెం దారుగా పండింది అంతే. ఏడిసేలా సరిగ్గా చెప్పాడమంటుంటాను. ఇంతకీ ఆ పిల్ల దారి తెలిసిందా? పసి కట్టాను బాబు. ఆ పిల్ల ఆమె కనిపించేదండి, నేనే చూసినా, నా కళ్ళారా నేనే చూసినా. వచ్చాడు. ఏమిటారు చూసినా? అదేనండి, అదే అదే మన బజార్లో వాడు ఎవడో మందులు అమ్ముతున్నాడండి. ఆ మందులు ఉందే, దాంట్లో ఒకటి క్రియ. ఆ క్రియ అంటే మూలిక. మూలిక క్రియ అంటే మూలిక? మూలిక. అదే ఒకటి తిన్నాడండి. వాడు ఎట్టున్నాడంటే అంతా మీ మోస్తరు ఒక ముసిలోడండి. అది తిన్నాడో లేదో నా మోస్తరు పొడిసోడు అయిపోయినాడండి. అలాగా? మేసి గారిని చేయకూడదంట. రైట్. ఏమిటారు నువ్వు చూసి పని? అసుకు చదువుతున్నాను. చదువుతున్నావు? అసుకుంటున్నా? చదువుతున్నాను. చదువుతున్నా? ఏం చదువుతున్నావు? సైన్స్. సైన్సా? చదువు. పరీక్షలు దగ్గరకు వస్తుంటేని అసుక్కోట. మీరా ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు చూడలేదు కదా? ఏమో, ఎలా వచ్చానో ఎవరు చూశారు నాకేం తెలుసు. వచ్చేసానండి. రాణి, నిన్ను చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. నీ కళ్ళల్లోని దీక్షకాంతి నాకు దారి చూపింది. నీ తీయని పాట నా హృదయంలో మారుమురుగింది. రాణి, ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు. రండి, లోపలికి రండి. అయినా ఈ రాక్షసుల మధ్యకి ఎందుకు వచ్చారు? మీరు రాదగిన స్థలమేనా ఇది? ఎందుకు రాకూడదు? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? మీకేదైనా జరిగితే నేనేం కావాలి? పోనీ వెళ్ళమంటావా? వెళ్తారా? అయితే ఉండమంటావా? రాణి,
అమ్మో లాలా వచ్చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అలా ఎవడు వాడు? వాడు రాక్షసుడు, చూసాడంటే చంపేస్తాడు. వెళ్ళండి త్వరగా. రాని చూపుతున్నాం. మీకు తెలీదు, వాడు దుర్మార్గుడు. వెళ్ళండి, మీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళండి. వెళ్ళమంటావా? నా కోసమైనా వెళ్ళండి. రేపు రాత్రికి మామిడి తోటలో కలుసుకుందాం. తప్పకుండా వస్తాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. చల్లు మోహన్ లాలా. ఏ రాణి, చాలా పొద్దుపోయిందాకా మేలుకున్నావు. నిద్ర పట్టలే, నాకు నిద్ర పట్టలే. కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వే రాణి. ఎక్కడిది ఉంగరం? ఎవడిచ్చాడు చెప్పు. రాణి, ఎక్కడిది ఉంగరం? ఎవడిచ్చాడు చెప్పు. చెప్పు చెప్పు. నువ్వు చెప్తావా? నిన్ను పుట్టించిన జేజమ్మ చెప్తుందా? చెప్పు చెప్పు. ఎవడిచ్చాడు చెప్పు. ఏంటిది? ఇది చూడు సర్దార్, ఎవడి మీద కన్నేసింది. కన్నేసిందా? కాదు సర్దార్, కన్నేసింది. పారిపోవడానికి చూస్తోంది. ఎరిమోగం అది ఎందుకు ఎట్లా చేస్తుందిరా? నానంటే దానికి ఎంతో ప్రాణం. ఏమే రాని? ఊరుకో తల్లి, ఊరుకో. నాగి, దీన్ని జాగ్రత్తగా చూసుకో. అరే రాలా రాలా. ఏ నాగమ్మా, అది పారిపోయిందా? మీ ఇద్దరి ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఊరుకో తల్లి, ఊరుకో. రావే రావే జాబిలి, ఈదరి రావే జాబిలి. రావే రావే జాబిలి, ఈదరి రావే జాబిలి. తోలి తోలి సోలే కలువను చల్లని చూపుల చేదరింప. రావే రావే జాబిలి, ఈదరి రావే జాబిలి. ఎవడు? అబ్బో, చెంటు గింటు రాశారే. ఆడుకో. అడిగావు సేకున పక్షి. ఇక పనేనట్టు. ఏందండు, చెప్తే చెప్పండి, లేకపోతే లేదన్నాడు. కానీ తిట్లు మాత్రం తెచ్చుకోండి సార్. కోపం ఎంత డ్యామ్ ఫుల్. రాణిని చుట్టానికి మరి ఎక్కడికి వెళ్తాను రా? రాత్రికి కదా ప్రయాణం. రాత్రి దాకా రాణిని చూడకుండా ఎలా ఉండేది? అందుకని ఇప్పుడే వెళ్తున్నా. నువ్వు కూడా రా వెళ్దాం. నేనా? నేను మధ్యలో మళ్ళీ ముసలాం చూస్తే చంపి పారేదా? ఇంట్లో బోలెడు పని ఉంది. అమ్మమ్మ. సరే వస్తాలే, తప్పద్దా? నేను కింద వాళ్ళతో ఏదో చెప్పుకుంటా. కానీ నువ్వు రా. ఎక్కడికి రా బయలుదేరా? వాళ్ళ శారదామ్మ గారి ఇంటికి వెళ్ళాలని చెప్పలేదు? ఎందుకమ్మా? ఎందుకేమిట్రా, వాళ్ళ అమ్మాయిని చూడడానికి. ఇప్పుడే నేను తీసుకొస్తాను, కబురు పంపాను కూడా. ఓహో, అదే సంగతి. ఆ పిల్ల ఫోటో చూశానుగా. చాలే అమ్మా. పిలిచి పిల్లని చూపిస్తానంటే ఫోటో చూసాను సమాధానం చెప్తావురా? ఏమిటో ఈ కాలం కుర్రకొంకలకి ఫోటోల మీద ఉండే మోజు అసలు పిల్లల మీద లేదా? ఇవాళ కాలేజీ ఉంది నాన్నగారు. ఆదివారం కాలేజీ ఏమిట్రా? ఓహో, ప్రైవేట్ క్లాస్. ప్రైవేట్ క్లాస్. ఇది అంతకంటే ప్రైవేటు. నేను చెప్పాను చెప్పి వెళ్ళి మీ మాస్టర్తో చెప్పు. నోరు మూసుకుని మీ అమ్మతో వెళ్ళి కళ్ళు తెరిచి పిల్లని చూసి వచ్చి నచ్చిందన్నది చెప్పు. కట్నాల కానుకల సంగతి నేను ఖచ్చితంగా మాట్లాడి సుముహూర్తం చూసి నీకు పెళ్లి చేస్తాను. నాన్నగారు వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. నాన్నగారు నాన్నగారు ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్. శంభు, ఎక్కడికి వెళ్తున్నా? ఆడికేనమ్మా. అయ్యగారు ముక్కు పుడే దమ్మంటేనో. ఎక్కడా? అది అమ్మగారు బజార్ దాకా పోయే సొరకాయలు లేవో, సొరకాయలు 5 అమ్మంటేనో. శంభు, నేను నిన్ను సొరకాయలు తెమ్మన్నానా?
3 రోజులు సరిపడా కూరగాయలు ఇంట్లో మురిగిపోతుంటే నేను అనుకున్నదేమా. రేయ్, ఎందుకు అబద్ధం ఆడతావు? ఎవరు అబద్ధం చెప్పిందా? నీకేమైనా ప్రైవేట్ క్లాస్ ఉందా? నాకేం ప్రైవేట్ అండి నమ్మకమా. పో లోపల పో. రేయ్, అటే ఎక్కడరా? లోపల కట్ట. నేనా దొంగ వెధవ, నీ వేషాలు నా దగ్గర.